హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మేడం అట్లా ముందు కూర్చోండి మేడం. సర్దుబాటు చేయాలి మున్సిపల్ ఉపాధ్యాయులను మున్సిపల్ మేనేజ్మెంట్లలోనే. సర్దుబాటు చేయాలి మున్సిపల్ ఉపాధ్యాయులను. సర్దుబాటు చేయాలి మున్సిపల్ ఉపాధ్యాయులను. ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ ఉపాధ్యాయుల ఐక్యత. సర్దుబాటు చేయాలి మున్సిపల్ ఉపాధ్యాయులను. సుబ్బరాజు యాదవ్, రాష్ట్ర ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సో ఈరోజు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా నిర్వహించేటువంటి ధర్నా ఎందుకంటే మున్సిపల్ మేనేజ్మెంట్ టీచర్లను తీసుకువెళ్ళి రూరల్లో అంటే గవర్నమెంట్ మరియు జెడ్పీ మేనేజ్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలో సర్దుబాటు చేయడం అనేది ఈ మున్సిపల్ టీచర్లకు చాలా అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సరే ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, లేదా అధికార పదవులు వచ్చేటప్పుడు ఎంఈఓలు కావచ్చు, డివైఈఓలు కావచ్చు, హై స్కూల్ ప్లస్ టీచర్లు కావచ్చు, ఇట్లా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు మాత్రం మున్సిపల్ టీచర్ల ఊసే ఉండదు. జెడ్పీ గవర్నమెంట్ వాళ్ళ వెల్లింగ్ తీసుకొని వాళ్లకు మాత్రమే అటువంటి ప్రమోషన్లు ఇస్తూ మున్సిపల్ టీచర్లను పట్టించుకోకుండా ఈ రోజు సర్దుబాటు పేరుతో మున్సిపల్ టీచర్లు అంటే ఇక్కడ స్ట్రెంత్ బాగా పెంచుకొని విద్యార్థులు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ టీచర్లను తీసుకువెళ్లి గవర్నమెంట్ మరియు జెడ్పీ మేనేజ్మెంట్లలో వేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ టీచర్లను 16 మంది సర్ప్లస్ టీచర్లు ఉన్నారు. ఈ 16 మందికి గాను ప్రొద్దుటూరు మున్సిపల్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో దాదాపు 44 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలలోనే సర్దుబాటు చేయాలనేసి మేము పెద్ద ఎత్తున దాదాపు వారం రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ మేము విన్నవిస్తా ఉన్నాం. అయినప్పటికీ పట్టించుకోకుండా నిరంకుశత్వంతో టీచర్ల యొక్క ప్రమేయం లేకుండా, వాళ్ళ యొక్క ఆప్షన్ లేకుండా ఎటువంటి ఫోన్ కాల్ రాత్రి 9 గంటలకు మీకు అలాట్ చేస్తున్నామని గ్రూపులలో వాట్సాప్లలో పెట్టడం అనేది చాలా అన్యాయమైనటువంటి చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క కౌన్సిలింగ్ వాళ్ళు చేసినటువంటి అలాట్మెంట్ ను రద్దు చేసి మా యొక్క 16 మంది సర్ప్లస్ టీచర్లకు హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలలోనే సర్దుబాటు చేయాలని మేము కోరుతున్నాం. ఈ విధంగా చేయని పక్షంలో ఈ రోజు ప్రొద్దుటూరు జిల్లా ఉప విద్యాధికారి కార్యాలయం దగ్గర చేశాం, రేపు డిఈఓ దగ్గర చేస్తాం, కలెక్టరేట్ దగ్గర చేసి లేదా రాష్ట్రంలోనే విజయవాడలో కమిషనరేట్ ఎదురుగా కూడా ధర్నా చేయడానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. డిప్యూటీ ఈఓ సార్ కి, ముఖ్యంగా డిఈఓ సార్ కి కూడా నేను 2025 డిఎస్సి ఈ జ్యోతిర్మయ్ రామేశ్వరం హై స్కూల్లో క్లస్టర్ ఎస్జిటిగా పోస్టింగ్ తీసుకున్న నేను ఈరోజు ఎస్టీఎఫ్ తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా సమస్యని నేను చెప్పదలుచుకున్నాను. సార్, నేను 25 డిఎస్సిలో మెరిట్ ప్రకారం ర్యాంక్ ప్రకారం మున్సిపాలిటీలు సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా నా డిస్ట్రిక్ట్ అనంతపూర్ అయితే నాన్ లోకల్గా ఇక్కడికి వచ్చి క్లస్టర్ తీసుకొని ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఈరోజు హై స్కూల్లో చాలా డెఫిసిట్ ఉన్నా కూడా మా ఎస్పీసీఎన్ హై స్కూల్లో మండలానికి ఫస్ట్ వచ్చింది సార్. అది మా కష్టం చిన్నదే కావచ్చు, అంతో ఇంతో మేము కూడా ఆ రిజల్ట్స్కి మా సీనియర్స్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఈరోజు 7 మంది ప్లస్ మేము ముగ్గురం క్లస్టర్ టీచర్స్ ఎస్జిటి తక్కువ ఉన్నా కూడా అందరూ కష్టపడి ఆ రిజల్ట్స్ కోసము డే అండ్ నైట్ కష్టపడ్డారు సార్. వితౌట్ హాలిడేస్, సండేస్, 100 days ప్లాన్స్, యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ అన్ని ఫాలో అయ్యి ఇంత కష్టపడిన తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని తీసేయడము, హై స్కూల్స్ కి మేము ఎలిజిబిలిటీ కాదని చెప్పడము, మండలానికి మళ్ళీ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని అడగడము మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి మా బాధని అర్థం చేసుకొని
మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారనేసి మున్సిపల్ స్కూల్స్ ని కొంచెం దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్ భవిష్యత్తును కూడా అర్థం చేసుకుంటూ మున్సిపల్ స్కూల్స్ లోనే మమ్మల్ని అడ్జస్ట్ చేస్తే 100% మా ఎఫర్ట్ ఇంకా ఇస్తామని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.